దేశానికి స్వతంత్రం సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చింది. ఈ మాట నేనంటే నువ్వు వినవు. ఎవడన్నది? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా అప్పుడున్నవాడు అట్లీ. వాడే మనకు స్వతంత్రం ఇచ్చినవాడు. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు కదా. నువ్వు ఎందుకు ఇచ్చావు, అసలు ఏమైంది కదా అని ఆయన 4 ఏళ్ల తర్వాత 1955 అనుకుంటా ఆయన కలకత్తా వచ్చినప్పుడు గవర్నర్గా ఉన్న ఫణిభూషణ్ చక్రవర్తిని ఉన్నాడు. ఆయన అప్పట్లో కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్. ఈయన పోయి అడిగాడు, అయ్యా మీరు స్వతంత్రం ఎందుకు ఇచ్చారు, ఎందుకు వెళ్ళారని. అంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సైన్యంలో తిరుగుబాటు వచ్చింది. ఆజాద్ హిందూ ఫౌజ్ యాక్టివిటీస్ పైకి మేము భయపడుతున్నాం. ఇక మేము ఉండలేని పరిస్థితి వచ్చింది. అందుకని వెళ్ళిపోవాల్సింది. ప్రధానంగా సుభాష్ చంద్రబోస్ యాక్టివ్ అండ్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ యాక్టివిటీస్ వల్ల అన్న. ఆయన రెండో క్వశ్చన్ అడిగాడు, మరి గాంధీ వాట్ ది ఇంపాక్ట్ ఆఫ్ గాంధీ అన్నాడు. ఈయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గారు అన్నాడు, ఒక వెటకారంగా నవ్వి మినిమల్ అన్నాడు. సార్ మీరు చెప్పింది అక్షర సత్యం సార్. కానీ మొత్తం చరిత్రను వక్రీకరించారు సార్ ముందు తరం రాజకీయ నాయకులందరూ. మన దురదృష్టవశాత్తు చెప్పడం అవునో కాదో తెలియదు కానీ సాయిబు వంశంలో పుట్టిన ప్రధానమంత్రి రావడం వల్ల జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొత్తం చరిత్రను వక్రీకరించేశారు సార్. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు సార్. గాంధీ గారి మెతకతనం, మిగతా వాళ్ళ మంచితనం, వాళ్ళకి వరాలు అయ్యాయి, మన పాలిటి శాపాలు అయ్యాయి సార్. మొత్తం చరిత్రనే మార్చేశారు సార్. జరిగిన కథ వేరు, పుస్తకాల్లో రాసిన చరిత్ర వేరైపోయింది. సోదరులారా, మరి మీరేమంటారు?